నేను మా బావ కలిసి మైమే ట్రిప్ ప్లాన్ చేసాము. ట్రిప్ అయితే వర్కౌట్ అయింది. అదిగో మా బావ, నేను కూడా వీడియోలోకి వచ్చేసాను. స్టార్ట్ చేద్దాం మన జర్నీ. సో ఫస్ట్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాడు 3 hours జర్నీ అన్నాడు. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. స్పిరిట్ ఎయిర్లైన్స్ చీపెస్ట్ అన్నారు. చీపెస్టే, ఎయిర్లైన్స్ కూడా చీప్గానే ఉంది. అండ్ మోర్ ఓవర్ లగేజ్ కూడా ఎక్కువ చేయవాడు. ఇట్లా కాదు అని చెప్పి సగం బట్టలను ఒంటి మీద వేసుకొని సగం బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాం. ఫ్లైట్ టైం ఒక 2.5 hours ఉంది అన్నప్పుడు నిద్రలో ఇచ్చాం అనమాట. నిద్రలో ఇచ్చి వ్యూ పాయింట్ బాగుందని చెప్పి వీడియో తీసుకున్నాను. లిటరల్లీ చాలా బాగుంది. లైటింగ్స్ కానీ అండ్ టాప్ నుంచి వ్యూ కానీ లిటరల్లీ చాలా బాగుంది అనమాట. వర్త్ అనిపించింది నాకైతే. కాకపోతే ఫ్లైట్ కొంచెం ఇబ్బంది అనిపించింది. మేబీ వేరే ఫ్లైట్లో పోయి ఉండాల్సింది. కానీ స్టూడెంట్ కదా, బడ్జెట్లో వెళ్ళాలంటే తప్పదు కదా. సో లిటరల్లీ ఆ లైటింగ్స్ కానీ ఆ సీ కానీ ఒక వర్త్ ప్లేస్ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా పావు గంటలో ల్యాండ్ అయిపోతామని చెప్పి ఫ్లైట్లో అనౌన్స్ చేశారు. లిటరల్లీ ఎప్పుడు దిగిపోతామా, ఎప్పుడు చూస్తామా అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఆ 4 ways అని అన్నీ చాలా బాగున్నాయి అనమాట. లైటింగ్స్ చాలా బాగున్నాయి, ముందు అట్రాక్టివ్గా ఉంటుంది. సో మొత్తానికి ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిపోయి ఇక చిన్న పని నుండి ఒక 10 నిమిషాలు అలా బయటికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాం అనమాట. వెళ్ళే దారిలో చిన్న వీడియో తీసుకున్నా. సీనిక్ పాయింట్ సీ దగ్గర కానీ పోర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మేము అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాం కానీ చూడాలి మరి ఎలా ఉంటుందో. సో మన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే విన్వుడ్ వాల్స్ అనమాట. విన్వుడ్ వాల్స్కి వెళ్తే లిటరల్లీ ఎంట్రన్స్ ఫీజ్ అయితే $10. నాకైతే వర్తే అనిపించింది. ఆ పెయింటింగ్స్ కానీ లిటరల్లీ చాలా కష్టపడేశారు. అండ్ వాళ్ళ కలెక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ కొటేషన్స్ అయితే నాకు కొన్ని యాప్ట్ అనిపించింది. ఆ స్కల్ పెయింటింగ్స్ కానీ లైక్ ఆ ఫ్యూచర్ స్టార్ట్స్ నవ్ ఇలాంటి వర్డ్స్ అన్ని లిటరల్లీ మనకి ఎక్కడో సింక్ అవుతాయి అనమాట. అండ్ ఈ షాండియాల్ అయితే క్రేజీ ఉంది. సో ఇప్పుడు విజిట్ చేస్తే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. లిటరల్లీ ఐ సజెస్ట్ అనమాట. ఐ రికమెండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇలా నెవర్ బెటర్ అని కొన్ని మన లైఫ్కి బాగా సింక్ అవుతాయి అనమాట. కొటేషన్స్ చూడగానే ఫ్యూచర్ స్టార్ట్స్ నవ్ లిటరల్లీ $10కి వర్త్ అని ప్లేస్ ఇది. నాకైతే అదే అనిపించింది. మీరేమనుకున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ మనం సైట్కి వెళ్ళినప్పుడు వాడు సైట్ చెక్ చేసేటప్పుడు చదవమంటాడు కదా, అక్కడ వర్డ్స్ అనమాట. లిటరల్లీ ఐడియాస్ అనేవి క్రేజీ వస్తాయి జనాలకి. చాలా బాగుంది. సరే ఇంక ఇట్లా కాదు, బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. బయటికి వెళ్ళేసి అక్కడ వాల్స్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి. లిటరల్లీ చాలా కష్టపడేశారు. లిటరల్లీ ఐ అడ్మైర్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఫనీస్ట్ థింగ్ ఏంటంటే లైక్ తెలుగు వాళ్ళే పరిచయం చాలామంది. మైమే ట్రిప్కి వాళ్ళు కూడా వచ్చారంట. వాళ్ళు శాండియాగోలో ఉంటారంట. వేరే కాలేజ్ అవుతున్నారని చెప్పారు. సో మన తెలుగు వాళ్ళ డామినేషన్ తెలిసిందేగా, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సో ఆ క్లాస్ అని చెప్పి జో పిజ్జాకి వచ్చాము. అక్కడే మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసాం అనమాట. అక్కడ నుంచి లోలా బార్ అని ఉంటుంది. అది ఓన్లీ అమ్మాయిలే సర్వ్ చేస్తారనమాట ఆ బార్లో. లిటరల్లీ ఆ అందాలు చూద్దామని చెప్పి మా వాడు వెళ్దామంటే అలా వచ్చేసాము లోలా బార్కి. మనకైతే ఆగే అలవాట్లేదు. సర్లే అక్కడ అందాలను చూద్దామని చెప్పి కాసేపు అట్లా తిరుగుతూ ఆడట్లా మాట్లాడుతుంటే ఆడ ఎట్లా మాట్లాడుతున్నారు వింటూ అలా చూస్తూ ఉన్నాం అనమాట. చూస్తున్నాగానే నైట్ అయిపోయింది. సరేలే ఇదంతా కాదు అని చెప్పి అక్కడ దగ్గరలో ఏదో వీల్ ఉంటుందని చెప్పారు వేరే వాళ్ళు. సరే ఆ వీల్ దగ్గరికి వెళ్దాము, కనపడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఆ వీల్ దగ్గరికి వెళ్దామని చెప్పి అన్నారు. ఆ వీల్ దగ్గరికి వెళ్ళి వ్యూ పాయింట్స్ అని చూడొచ్చు అని చెప్పారు అనమాట. వీల్ అంటే జైంట్ వీల్ లాంటిది అనుకున్నాం, కానీ ఎక్కేదాకా తెలియలేదు అది అలాంటి వీలు. మేము ఇలా క్రూజ్ షిప్లో ఎక్కుదాం అనుకున్నాం కానీ కొంచెం మన బడ్జెట్లో లేదు, అది బాగా కాస్ట్లీ. సరే ఈ వీలైనా మన బడ్జెట్లో ఉంది కదా, $60 కదా అని చెప్పి వర్త్ అని చెప్పి ఎక్కాము. ఎక్కిన తర్వాత కానీ అర్థం కాలేదు అదంత వర్త్ కాదని. వాడు ఎక్కగానే గిరగిర తిప్పుతాడు అంటున్నా కానీ చిన్నగా తీసుకెళ్తాడు అనమాట. ఎక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ స్పాట్స్ అని చూపిస్తున్నాను. ఫైనల్లీ ఎక్కేసి వాడు చిన్నగా తీసుకెళ్తున్నాడు. లిటరల్లీ నాకైతే బోర్ కొట్టేసింది. కానీ లైక్ ఏంటంటే వ్యూ పాయింట్స్ అనమాట. కానీ ఎక్కడో మంచిదే అండి, వర్షం పడింది కాబట్టి తడవకుండా ఉండటం మంచిదే అండి. సో ఇదొక బెనిఫిట్.
సో పర్లేదు, బట్ నాట్ సో వర్తీ అనమాట. దీని బదులు వేరే ప్లేస్కి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. మా బాబాయ్ హ్యావ్ చెప్తున్నాడు, అండ్ తను మా ఫ్రెండ్, తిని ఇంకో ఫ్రెండ్ అనమాట. సో అలా ఎంజాయ్ చేసాం. మనం కూడా ఎట్లా కూర్చున్నాం, బోర్ కొట్టేసింది. అప్పటికే టైర్డ్ అయిపోయాను, తిరిగింది లేదు పడలేదు, కానీ ఫ్లైట్ జర్నీ వల్ల నమస్కారం. సరే ఇంకెట్లా ఒక 30 minutes 40 minutes వాళ్ళు తిప్పాడు. సీనిక్ పాయింట్స్ అన్నీ మంచి వ్యూ తీసుకున్నాం. వర్షం కూడా ఆగిపోయింది. ఇంకా ఆ డేకి అయితే రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆ వీల్లో ఉన్నప్పుడే బోర్ కొట్టి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటే మిలియనీర్ హౌసెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు అనమాట బోట్ రైడ్లో. ఆ మిలియనీర్ హౌసెస్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంకా సరే ఆ ప్లానింగ్ ఇదంతా ప్లానింగ్ చేస్తూనే ఈ వీడియో అంతా తీసుకున్నాం. ఆ సీనిక్ వ్యూ కానీ అన్ని వ్యూ పాయింట్స్ కానీ బాగున్నాయి. న్యూయార్క్ లాగే అనిపించింది, కాకపోతే కొంచెం ఎక్కువ బిల్డింగ్స్ అయితే ఉండవు. నెక్స్ట్ డే ఇక మిలియనీర్ హోమ్స్ అని చూద్దామని చెప్పి బోట్ ఎక్కేసాం. బోట్కి ఒక $30 అన్నాడు పర్ హెడ్. సరే వెళ్తారని చెప్పి ఒక 2 hours రైడ్ కదా అని చెప్పి ఎక్కాము. వాడు అనౌన్స్మెంట్ చేయటం కానీ లైక్ ఇదైతే వర్త్ అనిపించింది నాకు. $30కి బాగా బలిసిన వాళ్ళ కాంపలు ఎలా ఉంటాయని చెప్పి మనోడు చూపించాడు. లిటరలీ వర్తీ అనమాట. మా బావ అయితే గాగల్స్ పెట్టుకొని చలి పడుతున్నాడు. అండ్ ఇదొక మిలియనీర్ హోమ్స్ అనమాట. లిటరల్ కొబ్బరి చెట్లు కానీ వాళ్ళు లిటరల్ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు. సో జీవితంలో డబ్బులు అనేది బాగా సంపాదించండి. సో మీకు లైఫ్లో ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. డబ్బే ముఖ్యం అనేది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అండ్ లిటరల్ ఆ కొబ్బరి చెట్లు కానీ లైక్ మంచి ఏరియాలా ఉందన్నమాట. మైమీలో కొబ్బరి చెట్లు బాగా ఫేమస్. ఇక ఈ బ్రో హాయ్ చెప్తున్నాడు మనకి. హాయ్ బ్రో. సో తను కూడా ఫస్ట్ టైం వచ్చాడంట. అట్లా ఉంటుంది మరి, ఎవరైనా సరే మనం బలకొచ్చాల్సిందే. మిగతా వాళ్ళందరూ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే వాళ్ళ పనిలో ఉన్నారు కదా అని చెప్పి మనం లైట్ తీసుకున్నాను. బోట్ చూడండి మస్తు ఉంది. అండ్ ఈ ఇల్లు అయితే బాగా నచ్చింది అనమాట నాకు. డబ్బులు ఉంటే నాకు కూడా ఒకటి కొనుక్కోవాలనిపించింది, కానీ మన బడ్జెట్లో కాదని చెప్పి అలా పక్క వచ్చేసా. సరే ఇంక ఇట్లా కాదు అని చెప్పి మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ వాడు మాటలు వింటూ ఉన్నాను. వాటి గురించి డీటెయిల్స్ అని తెలుసుకుంటూ ఉన్నాను. ఆబ్వియస్లీ గూగుల్లో సెర్చ్ చేసా ఈ ఇల్లు కొనాలంటే ఎంత అవుతుందని చెప్పి. ఆ ఇల్లు కొనాలంటే బాగా కాస్ట్ అవుతుందంట. ఇట్లా కాదని చెప్పి అన్ని మూసుకొని సైలెంట్ కూర్చున్నా. అండ్ ఆ బిల్డింగ్స్ అయితే న్యూయార్క్లో బిల్డింగ్స్ లాగా ఉన్నాయని చెప్పి వీడియో తీసాను అనమాట. ఈ మిలియనీర్ హోమ్స్ అయితే లిటరల్లీ నాకు బాగా నచ్చినాయి. ఒకసారి విజిట్ చేయాలనిపించింది. మనం ఎలా చేయాలంట అవి కూడా అడిగాము. జస్ట్ చూడటానికి అయితే పర్మిషన్ ఇస్తారంట, కానీ జస్ట్ మనం విజిట్ చేయనివ్వరంట. సో అట్లా అయిపోయింది డే అంతా. సో మొత్తానికి 2 days అయితే ట్రిప్ అయిపోయింది. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాను అనమాట. బోట్ అనేది పొరపాటు గుర్తుకుంటుందేమో అనుకున్నా, కానీ మామూలు జాగ్రత్తగా ట్రై చేశాడు. ఎప్పుడైనా ట్రై చేశాడు. అట్లా సెకండ్ డే కూడా అయిపోయింది. చూద్దాం రేపేం ప్లాన్ చేద్దాం అనేది. మోస్ట్లీ సన్ రైజ్ అనుకుంటున్నా.